ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. భీమిలి టీడీపీలో ముసలం మొదలైందా? ఆయనపై స్థానిక నేతలు ఫిర్యాదు చేయటం దేనికి సంకేతం? మాజీ మంత్రి గంటా రాజకీయానికి బ్రేక్ పడబోతోందా? అసలు భీమిలి టీడీపీలో ఏం జరుగుతోంది? గంటా శ్రీనివాసరావు చాలా కాలం పాటు ఒక వెలుగు వెలిగిన నాయకుడు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సాధించిన నేత. ఒక మాట మాట్లాడకుండానే, ఒక వ్యాఖ్య చేయకుండానే రాజకీయాలను చేయడంలో దిట్టగా పేరొందిన సీనియర్ లీడర్. ఆయన నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే శాసనం అన్నట్టుగా ఆయన రాజకీయాలు ఉంటాయని గంటా గురించి బాగా తెలిసిన వారు చెప్పుకునే మాట. గంటా తలుచుకుంటే గంటలోనే పనైపోతుందనే నమ్మకం ఆయన వర్గీయుల్లో పుష్కలంగా ఉండేది. ఆయన వియంకుడు నారాయణ కూటమి పాలనలో మంత్రిగా చక్రం తిప్పుతుండటంతో గంటా రాజకీయాలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయని అనుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా ఒకప్పటి పరిస్థితి అని, ఇప్పుడు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయం తలకిందులైందని ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొన్నటిదాకా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో సఖ్యంగా ఉన్న నేతలే ఇప్పుడు ఆయనపై ఫిర్యాదు చేసే పరిస్థితులు తలెత్తాయని అంటున్నారు. ఈ మేరకు వారు టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీకి ఫిర్యాదు చేశారని సమాచారం. భీమిలి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ నేతలకు న్యాయం జరగడం లేదని, బయట నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారనేది గంటా ప్రత్యర్థుల ఫిర్యాదు. త్వరలోనే వారు విశాఖ ఎంపీ భరత్ దగ్గరకు వెళ్లి గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా తమ వాదనను మరింత గట్టిగా వినిపించబోతున్నారని సమాచారం. అంతేకాదు, గంటా ప్రత్యర్థులు సరాసరి అక్కడి నుంచి విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును గాని, మంత్రి లోకేష్ ను గాని కలిసి గంటాపై చర్యలు తీసుకోవాలని మరొక వినతి పత్రం ఇవ్వబోతున్నారట. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేసిన వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్ పట్ల టీడీపీ పెద్దల్లో ఎలాంటి సానుకూలత లేదని సమాచారం. ఎందుకంటే చాలా కాలంగా టీడీపీ అధిష్టానం కూడా గంటా తీరుపై గుర్రుగా ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో గంటా చెప్పిన ఏ పని చేయొద్దని ఇప్పటికే టీడీపీ పెద్దలు అధికారులను ఆదేశించినట్లు సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అధికారుల బదిలీల విషయంలో గంటా సూచించిన పేర్లను కలెక్టర్ ఒప్పుకోవడం లేదని సమాచారం. కారణం టీడీపీ పెద్దల నుంచి అందిన ఆదేశాలనే అని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక పక్క నియోజకవర్గంలో తాను అనుకున్న పనులు జరగక, మరోవైపు అధిష్టానం సహకరించకపోవడంతో గంటా శ్రీనివాసరావు ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇంతకాలం అడ్డు అదుపు లేకుండా కొనసాగిన తన పెత్తనానికి అడ్డం పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో వారి పని పట్టాలని గంటా గట్టిగా నిశ్చయించారట. గతంలో చంద్రబాబు గాని, లోకేష్ గాని ఉత్తరాంధ్ర పర్యటనలకు వస్తే వారి దగ్గరకు ఎన్నడూ వెళ్లని ఆయన ఇప్పుడు తన పద్ధతి మార్చేశారని తెలుస్తోంది. పెదబాబు, చిన్నబాబులలో ఎవరు ఎప్పుడు విశాఖకు వస్తున్నారని తెలిసినా అందరికంటే ముందు విమానాశ్రయంలో ప్రత్యక్షమవుతున్నారని, ఆహ్వానం పలుకుతున్నారని, తనపై వస్తున్న విమర్శల విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్న మాట. మొత్తం మీద చూసినప్పుడు ఒకప్పుడు ఎదురులేని నేతగా నిలిచిన గంటా శ్రీనివాసరావు రాను రాను ఏకాకి అవుతున్నారని ఉత్తరాంధ్ర రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాలక్రమంలో ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో అని అంటున్నారు. ఈ పరిస్థితి నుంచి గంటా త్వరలోనే బయటపడతారని ఆయన అనుచరులు చెబుతుంటే, లేదు ఈసారి ఎలాగైనా ఆయన్ను కట్టడి చేస్తామని ఆయన ప్రత్యర్థులు శపథం చేస్తున్నారట.